కొంతమంది 5 ఇయర్స్‌కో, 10 ఇయర్స్‌కో అలాగా లాంగ్ టర్మ్ ఆలోచించి ప్రాపర్ ప్లానింగ్‌తో వెళ్తూ ఉంటారు. ఇంకొంతమంది ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి సైడ్ ఇన్‌కమ్ రావాలి అన్న ఆలోచనతో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో, ఈ సైడ్ ఇన్‌కమ్ అనే ఆలోచనతో ఉన్న వాళ్ళకి ఎటువంటి సలహా ఇస్తారు? అసలు ఎలా ఇన్వెస్ట్ చేయాలంటారు? అంటే మీరు లాంగ్ టర్మ్ అన్నప్పుడు ఏజ్ ఇప్పుడు సపోజ్ 100% తీసుకుంటే మన ఇప్పుడు ఏజ్ మీది 35 అనుకోండి. 65% ఈక్విటీలో పెట్టచ్చు. రిస్క్ ఏజ్ తక్కువ ఉన్నప్పుడు రిస్క్ ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక రకంగా ఒకప్పుడు అది స్టాండర్డ్ ఫార్ములా. కానీ ఇప్పుడు రీసెంట్గా నా అనుభవం ఏంటంటే 70 ఇయర్స్ 80 ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా ఈక్విటీలో 80% పెడుతున్నారు, వాళ్ళు డెట్లో 20% పెడుతున్నారు. సో ఇదివరకు ఏమవుతుంది, 70 దాటినప్పుడు డెట్లో 80 పెట్టి ఈక్విటీలో 20% పెట్టేవాళ్ళు. సో దట్ హాస్ బీన్ రివర్స్డ్. ఎందుకు అంటే మార్కెట్ మీద నమ్మకం, ఆ డెప్త్ తెలిసిన వాళ్ళు, సముద్రం లోతు తెలిసిన వాళ్ళు ఈత ఎక్కడ కొట్టాలో తెలుసు కదా. అట్లానే ఇది కూడా ఈ డెప్త్ తెలిసిన వాళ్ళు ఎస్ ఇట్ విల్ గివ్ రిటర్న్స్, డెఫినెట్గా వస్తాయి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తాయి అనుకున్నప్పుడు ఎక్కడ చూసి ఏ లెవెల్లో చూసి, ఇప్పుడు ఎఫ్ఐఎస్ ఉంటారు, వాళ్ళు వేసే అడుగు కంటే ఒక అడుగు ముందు మనకు ఉందనుకోండి, పలానా లెవెల్లో వాళ్ళు కొంటారు. ఒక స్క్రిప్ట్ మీద రేంజ్ అమౌంట్ తెలిసినప్పుడు 100 నుంచి 180కి వెళ్తుంది, 180 నుంచి 110కి వస్తుంది. వాళ్ళు ఎక్కడ కొంటున్నారు, అక్కడ ఎందుకు పెరుగుతుంది అనుకున్నప్పుడు అక్కడ 110 నుంచి పెరుగుతున్నప్పుడు ఎఫ్ఐఎస్ ఇక్కడ కొంటున్నారు. సో డెఫినెట్గా కంపెనీ మేనేజ్మెంట్ కొన్ని ఎక్కువ చేస్తున్నాయి, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. అది పెరుగుతున్నప్పుడు అలాంటి వాటిలో ఆ రేంజ్ అమౌంట్ తీసుకొని డెఫినెట్గా మనం వాళ్ళు వేసే స్టెప్ కంటే ఒక స్టెప్ ముందంటే మంచి రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు మంత్‌లో లాస్ట్ వీక్‌లో వచ్చే గురువారం రోజు ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి అని ఈ సెంటిమెంట్‌ని ఫాలో అయ్యేవాళ్ళు కొంతమందుంటారు. ఇది నిజమేనా? ఇప్పుడు అది ట్రేడింగ్కి మీరు అనుకునే యాంగిల్ ఏంటంటే ట్రేడింగ్కి దగ్గర ఉంది. సో ట్రేడింగ్ అనేది చాలా రిస్క్. ఒకరోజు 5,000 వస్తాయి, రెండో రోజు 10,000 వస్తాయి, మూడో రోజు 30,000 వస్తాయి, నాలుగో రోజు 1,500,000 పోద్ది. డెఫినెట్గా పోద్ది, ఎందుకంటే ఇట్స్ హ్యూమన్ సైకాలజీ, హ్యూమన్ టెండెన్సీ. 100% మనకి ఇప్పుడు వెల్ ఆఫ్, నాకు ఈ 10 లక్షలు పోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు దెన్ ప్లే ద గేమ్. ఇట్స్ హార్డ్ అండ్ మనీ. నేను పోగొట్టుకో ఉంటే నాకు నేను ఇబ్బంది పడతాను, నా ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది అనుకున్నప్పుడు డోంట్ ప్లే ద గేమ్, బీ ఇన్వెస్టర్. ఇన్వెస్టింగ్ సైడే ఉండండి, అప్పుడు అది కరెక్ట్. అంతేగా, అంటే మన ఐడియాలజీ ప్రకారం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఏజ్ చిన్నప్పుడు లాంగ్ టర్మ్ మల్టీ బ్యాగర్స్, 1 మల్టీ బ్యాగర్ ఈజ్ ఇనఫ్ ఫర్ ఎనీ వన్. అది ఒక్కటి పడితే బిలియనర్ అవ్వచ్చు. అదే షార్ట్ టర్మ్కి ఇప్పుడు ఏజ్ 70 ఉంది, నేనేమంటాను షార్ట్ టర్మ్ మిడ్ టర్మ్. షార్ట్ టర్మ్కి 5 to 10%, మిడ్ టర్మ్కి 10 to 20% ఎగ్జిట్ అవుతుంటే వెన్ పార్టిసిపేషన్ ఈజ్ మోర్ యువర్ రిటర్న్స్ విల్ బి మోర్. ఎందుకంటే మీ క్యాపిటల్ బట్టి 2 లక్షలు ఉన్నాయనుకోండి, కొన్ని స్క్రిప్ట్లే వస్తాయి. అదే 10 లక్షలు చేశారనుకోండి, ఎన్ని స్క్రిప్ట్లు వస్తాయి? సో ఆ స్క్రిప్ట్స్ మనకి మంత్లీ పెన్షన్ వచ్చిన దాంతో పాటు మార్కెట్ నుంచి కూడా పెన్షన్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కోసారి మన ట్రెండ్ మార్కెట్ పట్టుకోదు, మార్కెట్ ట్రెండ్ మనం పట్టుకోవాలి. ఈ డబ్బుతో నాకు పని లేదు అనుకున్నప్పుడు దాని మీద ట్రైల్ వేయచ్చు. అంతేగాని ఈ డబ్బు నుంచి నాకు నెల ఇంత రావాలి అనుకున్నప్పుడు డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. ఎస్డబ్ల్యూపి మా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి మంత్లీ వెనక్కి తీసుకోవటం, తర్వాత టోటల్ వేసిన దానికంటే చివరి కూడా కొంచెం అమౌంట్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. అంటే వాళ్ళ పర్సెప్షన్ బట్టి ఏది సూట్ అవుతుందో మేము అనాలిసిస్ చేసి పూర్తిగా, ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారు మీరు, మీకున్న ఇబ్బందులు ఏమొచ్చినాయో ఆ ప్రాబ్లం అంతా చెప్పినప్పుడు దాని రూట్ కాస్ ఏంటి, అక్కడి నుంచి ఏ ముందేస్తే తగ్గుతుంది అనేది కదా. అట్లనే అనలిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు ఎవరైతే వెళ్ళారో వాళ్ళ దగ్గర పూర్తిగా వివరాలు చెప్పాలి. నా గోల్స్ ఇవి, నా టార్గెట్స్ ఇవి, నా ప్లానింగ్ ఇది, నా పర్సెప్షన్ ఇది. అప్పుడు ఏం చేస్తారంటే ఏ ప్లాన్ సూట్ అవుతుందో అనే దాని ప్రకారం వెళ్ళచ్చు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ 1,50,00,000 పెట్టి మీరు ఇల్లు కొన్నారు, ఒక 50 లక్షలు డౌన్ పేమెంట్ చేశారు, ₹1,00,000 పెట్టి లోన్కి వెళ్ళారు. సో మీరు యు ఆర్ పేయింగ్ 45,000 50,000 మీరు బ్యాంక్ లోన్ పే చేస్తున్నారు. మనం టోటల్ అమౌంట్ వెనక్కి తీసుకోవచ్చు. 15 ఇయర్స్ పెట్టారు, టర్మ్ పెట్టారు, మీరు 50,000 పే చేస్తున్నారు. నేనేమంటానంటే థింక్ దట్ ఇట్ ఈస్ 65, రైట్? 65,000 అనుకోండి, 15,000 ఎస్ఐపికి పంపించండి, 50,000 లోన్ కట్టండి. ఈ 15 సంవత్సరాలు మీరు 50,000 కడతారు కదా, కట్టే టైంకి ఇక్కడి నుంచి 15 సంవత్సరాలు ఎస్ఐపికి 15,000 పంపిస్తున్నారు కదా, ఆ 1.5 వెనక్కి వస్తుంది. మీ లోన్ అమౌంట్ కాదు, మీ టోటల్ అసెట్ వాల్యూ వెనక్కి వస్తుంది. సో ఇల్లు మనకు ఫ్రీగా వచ్చినట్టు. అంటే ఇట్లా డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి. వాళ్ళ దాన్ని బట్టి ఏది సూట్ అవుతుందో వాళ్ళ ఐడియాస్ని బట్టి, ఎందుకంటే మన ఐడియాస్ వాళ్ళ మీద రుద్దకూడదు. వాళ్ళకి ఏం కావాలి,
ఏం ప్లానింగ్ ఉన్నాయి, ఎప్పటికి డబ్బులు కావాలి, వాళ్ళ పిల్లల చదువులకా, పిల్లల పెళ్ళిళ్ళకా, ఈ ఎంఎస్ పంపించడానికా, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి. అందుకని పూర్తిగా అవగాహన చేసుకొని దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేస్తే వెల్త్ అనేది మల్టీఫోల్డ్ అవుతుంది. సో దే విల్ బి హ్యాపీ.